ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసన ఉధృతమైంది. 13వ రోజు జూడాలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవటంతో తమ నిరసన ఉధృతం చేశారు జూనియర్ డాక్టర్లు. స్టైఫండ్ పెంపు డిమాండ్పై పట్టు వీడని జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నెరవేరుస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలంటున్న జూడాలు నాన్ క్లినికల్ పోస్టులను అర్హులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. ఇటీవల అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నామన్న జూనియర్ డాక్టర్లు అందులో భాగంగా మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఇన్ సర్వీస్ వైద్యులతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థుల సేవలను అత్యవసర ప్రాతిపదికన వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బోధనాసుపత్రిలో వైద్య సేవల కొరత ఏర్పడకుండా సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి కూడా వైద్యులను డిప్యూటేషన్పై రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ వంటి అత్యవసర విభాగాల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికతో చర్యలు వేగవంతం చేసింది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇంకా కూడా వారి ఆందోళన కొనసాగిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. అసలు వాళ్ళు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలుస్తాం. రాబోయే కాలంలో వాటితో పాటు ప్రత్యక్ష పోరాటాల్లో కూడా చర్చించారు. అయినప్పుడు కూడా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం అయితే ఏమాత్రం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా వ్యవహరించకపోవడంతో సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ 30% స్టైఫండ్ పెంచాలనే దగ్గర నుంచి 20% వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కేవలం 5% మాత్రమే పరిమితం చేసింది. దీంతో పాటు ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును కూడా 65 సంవత్సరాలు చేయకూడదనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా గడిచిన 13 రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రితో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన చర్చలు కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. వీరికి అనేక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో వీరు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఎలా ఉన్నాయి, మంత్రితో జరిగిన చర్చలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేయబోతున్నారు వివరించడానికి మన దగ్గర జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు మన దగ్గర ఉన్నారు. ఏంటండి, 13వ రోజు జరుగుతూ ఉంది, ప్రభుత్వంతో ఒక విడత చర్చలు జరిగినాయి, ఏంటి భవిష్యత్తు కార్యాచరణ? అందరికీ నమస్కారం అండి. మీరు అడిగినట్టుగానే చర్చలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుని చెప్తాము. ఇంకా పోయిన గురువారం జరిగిన మీటింగ్లో హెల్త్ మినిస్టర్ గారు మళ్ళీ పిలుస్తా అని చెప్పారు. చూడాలి ఎప్పుడు పిలుస్తారనేది మేము వెయిట్ చేస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమ్మెని ఆపి మా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు 30% నుంచి 20%కి వచ్చారు. ప్రభుత్వం అయితే 5%తోనే ఉన్నట్టుగా వీరపాండ్యన్ గారు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. దాని తర్వాత మీ చర్చలు జరిగింది. అంటే మంత్రి దగ్గర చర్చల నేపథ్యంలో మా ప్రభుత్వం మీ డిమాండ్లు నెరవేరుస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నారా? మేమైతే ఆశాభావంతోనే ఉన్నామండి. ఆ చర్చల్లో హెల్త్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్తో కానీ ఆనరబుల్ సీఎం సార్తో కానీ మాట్లాడి ఏ విషయం అనేది మనకు చెప్తా అన్నారు. ఏంటి భవిష్యత్ కార్యాచరణ? ప్రభుత్వం నుంచి 5% మించి పెంచేది లేదు, ఏడాది 3% చొప్పున పెంచుతాం, ఈ ప్రొఫెసర్ల పదవీ విరమణ పెంచే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పేసి మంత్రి స్పష్టంగా మీతో చెప్పిన పరిస్థితి. అయినా కొనసాగిస్తున్నారు. ఏంటి ఇంకా తదుపరి కార్యాచరణ? ఇంకదే అండి, ఇప్పుడు మన స్ట్రైక్ స్టార్ట్ అయ్యి ఇది 13వ రోజు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపి ఇది 5వ రోజు. అంటే ప్రభుత్వం ప్రజలు పడుతున్న బాధలన్నీ తెలుస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మేమే చూడలేకపోతున్నాం. ఇక్కడ ఉండి హాస్పిటల్ పక్కన వస్తున్న పేషెంట్లకు సరిగ్గా వైద్యం అందకపోవడం, వచ్చిన వాళ్ళు వైద్యం అందక వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసి మాకే చాలా బాధగా ఉంది. ఒక హాస్పిటల్లో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అదే ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మా స్ట్రైక్ని అయితే ఇంకా మేము కంటిన్యూ చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా 2 రోజుల్లో పిలిచి మాట్లాడతామన్నారు కనుక ఇప్పుడైతే ప్రెసెంట్ మా స్ట్రైక్ని అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత ఫేజ్ ఎలా ఉండబోతుంది అనేది ప్రభుత్వంతో జరిగిన చర్చలు బట్టి మాకు ఆశాజనకంగా ఉంటే మా స్ట్రైక్ని ఆపాలనేది మేము అనుకుంటున్నాం. లేని పక్షంలో 4వ ఫేజ్, 4th ఫేజ్ ఆఫ్ స్ట్రైక్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద
జూనియర్ డాక్టర్ల జేఏసీ నాయకులు అయితే ఈ సమ్మె కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి, తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి, అప్పటి వరకు కూడా సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి నాయకులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.